ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామము ఎల్లప్పుడూ స్తుతింపబడునుగాక. ప్రియులారా, ప్రభునందు ప్రేమన దేవుని వారలారా, ఈ లోకములో చాలామంది హృదయ సంతోషము కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవారు చాలామంది ఉన్నారు. హృదయ సంతోషము కావాలంటే బాగా తినాలి అనుకునేవారు కొందరు. హృదయ సంతోషము కావాలంటే బాగా త్రాగాలి అనుకునేవారు మరికొందరు. హృదయ సంతోషము కావాలంటే వ్యభిచారము చేయాలి అని అనుకునేవారు మరికొందరు. హృదయ సంతోషము కావాలంటే మత్తు పదార్థాలు తినాలి అనుకునేవారు మరికొందరు. హృదయ సంతోషము కావాలంటే ఇతరులను మోసము చేయాలి అనుకునేవారు మరికొందరు. హృదయ సంతోషము కావాలంటే ప్రేమన దేవుని వారలారా, వారి మాటలు వీరికి, వీరి మాటలు వారికి చెప్పి వారికి వీరికి గొడవలు పెట్టేవారు మరికొందరు. ఇలా చాలా విషయాలలో హృదయ సంతోషము కొరకు మనిషి చేయుచున్న ప్రయత్నాలు ఎన్నెన్నో. అయితే హృదయ సంతోషము కావాలి అంటే ఏం చేయాలి? అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. గ్రంథంలో రాయబడిన మాట, అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అని అంటాడు భక్తుడు. అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి దేవా. నిన్ను నమ్ముకున్నందుకు గాన, నేను సేవించుచున్నందుకు గాన, నిన్ను ఆరాధించుచున్నందుకు గాన, ఇదిగో ప్రభువా, నీవు నాకేమిస్తున్నావంటే అధికమైన సంతోషము ఇస్తూ ఉన్నావు, అధికమైన ఆశీర్వాదములు నాకు ఇస్తున్నావు, అధికమైన దీవెనలను నువ్వు నాకు ఇస్తున్నావు. భ్రమణ దేవుని వారలారా, ఈ వాక్యమును బట్టి మనము తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటయ్యానంటే, దేవుని సేవించువారు, దేవునినే ఆరాధించువారు, దేవుని ఆజ్ఞలను గైకొనువారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చువారు, దేవుని మనస్సును అర్థము చేసుకునేవారు, వారికి దేవుడు ఏం కలిగిస్తారు అంటే అధికమైన సంతోషము, హృదయ సంతోషము. అందుకనే చాలామంది లోకములో ఉంది సంతోషం అనుకొని లోకముతో కలిసిపోతున్నారు. టీవీలతో సహవాసం చేస్తున్నారు, సినిమాలతో సహవాసం చేస్తున్నారు. ప్రేమన దేవుని వారలారా, దేవుని నమ్ముకున్నావు కూడా ప్రేమన దేవుని వారలారా, ఇతర పాపాలలో పాలిభాగస్తులవుతున్నారు. అలాంటి వారికి ఎలాగో సంతోషం ఉంటుంది? అలాంటి వారికి ఎలాగూ ఆనందము కలుగుతుంది చెప్పండి? దేవుని సేవించువారు ఎలా ఉండాలయ్యా అనంటే, మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించాలి, మనసారా దేవుని ఆరాధించాలి, మనసారా దేవుని ఆజ్ఞలను గైకొనాలి, మనసారా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మనసారా ప్రభు మాటలను మనము అంగీకరించాలి. చాలామంది ఎలా ఉన్నారు? ఏదో వెళ్ళాలి అన్నట్టుగా వెళ్తున్నారు దేవుని మందిరానికి, ఏదో చేయాలి అన్నట్టుగా చేస్తున్నారు దేవుని మందిరానికి, ఏదో ఉండాలి అన్నట్టుగా ఉంటున్నారు దేవుని మందిరంలో, ఏదో మోకరించాలి, ప్రార్థన చేయాలి, ఏదో ఆయన చెబుతున్నాడు వినాలి అనుకుంటున్నారు చాలామంది. ప్రేమన దేవుని వారలారా, ఎలాగయ్యా దేవుని మాటలను గైకొనడం అంటే, దేవుడిచ్చు అధికమైన సంతోషమును పొందుకొని, దేవుడిచ్చు అధికమైన ఆశీర్వాదమును పొందుకొని, దేవుడిచ్చు అధికమైన దీవెనలను పొందుకొని, దేవుడిచ్చు అధికమైన ఆనందాన్ని పొందుకొని, ఈ నూతన సంవత్సరములో మనము దేవునిలో స్థిరముగా నడిచే ధన్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్. దేవునికి ఎల్లప్పుడూ మహిమ చెల్లును గాక. ఆమేన్.